డాక్టర్ కామాక్షి భాస్కర్ల మోస్ట్ ఎక్సైటింగ్ ఫిల్మ్ అగధ. మిమ్మల్ని ఇప్పుడు నేను కామాక్షి గారని పిలవాలా, అగధ అని పిలవాలా అన్నంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ట్రైలర్. ఈ ప్రపంచాన్ని రాజు గారితో ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ షాట్ 7కే పడిపోవాల్సిందే. తను న్యూడ్ గానే తిరిగేవారని, ఆవిడ జుట్టుతోనే ఆవిడ బాడీ మొత్తాన్ని కవర్ చేసేవాళ్ళని, ఆవిడ నేను ఈ మూవీలో మనం చేసిన ముద్రలు కానీ. వాట్ ఈస్ యువర్ ఇండివిజువల్ బిలీఫ్ సిస్టమ్ అండి? దయ్యాలు పట్టడాలు విన్నాను, కథలు విన్నాను కానీ. కథలు విన్నారా, నిజంగా జరిగిన విన్నారా? whenever Mahadevi is on screen, నేనేం చేయకపోయినా there is something still going on inside. మీరు ఆ క్యారెక్టర్ని ఆవాహన చేసుకుని మీకు ఏమైనా విచిత్రమైన సంఘటనలు ఏమైనా జరిగాయండి? వియర్డ్ ఇన్సిడెంట్స్. అగధ ఎవరు అని అడిగింది అప్పుడు ఆల్ లైట్ స్టార్టెడ్ ఫ్లిక్కరింగ్ సెట్ లో. రాజు గారు షాక్, కట్ చెప్పలేదు. హి సెడ్ సే ద డైలాగ్ అగైన్ అండ్ అగైన్ ఇట్ ఫ్లిక్కర్డ్. ఈ దెయ్యాలు సోల్స్ ఉన్నాయి అని నమ్ముతారా మీరు? స్పెషల్ సాంగ్, ఐ వుడెంట్ సే ఐటమ్ సాంగ్. అంటే నేను ఇప్పుడు రివీలింగ్ క్లోత్స్ వేసేసుకొని మాస్ ఆడియన్స్ నేను అట్రాక్ట్ చేసేయచ్చు. కాన్స్టెంట్లీ పీపుల్ యూస్ టు టెల్ మీ అమ్మ హీరోయిన్ మెటీరియల్ కాదు, అమ్మ హీరోయిన్ మెటీరియల్ కాదు. అంటే బ్యాడ్ ట్రీట్మెంట్స్ ఎదుర్కొన్నారండి మీరు? యా ఆబ్వియస్లీ. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడున్న గెస్ట్ చాలా మోస్ట్ టాక్డ్ అబౌట్ గెస్ట్ ఇన్ ది ఇండస్ట్రీ, ఇన్ ది ట్రేడ్ అండ్ ఇన్ ది ఆడియన్సెస్. ఎందుకంటే రేపు 14వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న మోస్ట్ ఎక్సైటింగ్ ఫిల్మ్ అగధలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్న డాక్టర్ కామాక్షి భాస్కర్ల ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అండ్ హెర్ ట్రావెల్ అండ్ హెర్ ట్రయల్స్, ఎర్రర్స్, ఎవ్రీథింగ్ బిహైండ్ దిస్ ఫిల్మ్ అగధ సినిమా గురించి మనం చాలా విశేషాలు అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ కామాక్షి గారు, వెల్కమ్. థ్యాంక్ యూ ఫస్ట్, బికాజ్ మీరు లేకపోతే ఇది నా అగధ అన్న మూవీ నా వరకు వచ్చేది కాదు. అదే చాలా మందికి ఎవరికి తెలియదు. మొన్న ఇంటర్వ్యూస్లో నేను చెప్తా ఉన్నాను, హౌ యూ కాల్డ్ మీ సేయింగ్ దట్ రాజు గారు వాంట్స్ టు మీట్ యూ అమ్మ అనేసి పిలిచి నన్ను పరిచయం చేసి రాజు గారికి నా గురించి యూనో గుడ్ విల్ తో నా గురించి 4 మంచి మాటలు చెప్పి, సో జర్నీ అంతా మంచి మాటలు ఏం చెప్పలేదు, నీకున్న మాటలు చెప్పాడు అంతే. సో యా అక్కడి నుంచి అది స్టార్ట్ అయింది. సో ఐ హావ్ టు థ్యాంక్ యూ. అయ్యో, నాట్ ఎట్ ఆల్. యూ డిజర్వ్ దట్. దట్ ఈస్ ద రీజన్ వీ ఆల్సో కుడ్ రికమెండ్. వన్ థింగ్. సెకండ్, అసలు మిమ్మల్ని ఇప్పుడు నేను కామాక్షి గారని పిలవాలా, అగధ అని పిలవాలా అన్నంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ట్రైలర్. విత్ ఇన్ జస్ట్ ఫ్యూ అవర్స్ లో లాక్స్ అండ్ లాక్స్ కి వెళ్ళిపోయింది ట్రైలర్. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది రియల్లీ. అలాంటి సినిమాలో ఇంత మెయిన్ లీడ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ యువర్ కెరీర్ కదా. అంత పవర్ఫుల్ ఫిల్మ్, కంటెంట్ అండ్ డైరెక్టర్స్ కన్విక్షన్ ఇన్ డూయింగ్ దట్. ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత, జస్ట్ బిఫోర్ ది రిలీజ్, వాట్ ఈస్ యువర్ కెమిస్ట్రీ అబ్సల్యూట్లీ ఇన్సైడ్? ఏమో సార్, అంటే ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 14th. అంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇంత పవర్ఫుల్ యాజ్ అన్ యాక్టర్గా నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అండ్ ఓవరాల్ ఫిల్మ్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఉంది. ఆ క్యూరియాసిటీ ఉంది. 14th చూడాలి, 14th ఎప్పుడు అవుతుంది అనే క్యూరియాసిటీ. ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడానికి ముందు మీరు కదా రిసీవ్ చేసుకున్నారు క్యారెక్టర్. అవును, మీరు కదా ట్రావెల్ అయ్యారు లాస్ట్ వరకు, లాస్ట్ డబ్బింగ్ స్టేజ్ వరకు. సో నేను మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఆడియన్స్ గ్యారంటీగా
మంచి సినిమాల్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎక్సైటింగ్ ఫిల్మ్ని సక్సెస్ చేస్తారు, అవును సార్. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఫిల్మ్ ని బ్రహ్మరథం పడతారు. ఇదే ఇండస్ట్రీ హిస్టరీ. అవును సో దట్స్ ఆల్ దేర్, అవును ప్రీ డిస్టైన్డ్ అదంతా. అవును. బట్ యాజ్ ఫార్ యాజ్ యూ ఆర్ కన్సర్న్డ్, అసలు ఈ సినిమా, ఆ క్యారెక్టరు, ఆ సీన్లు, అసలు ఇట్స్ ఎ గ్రేట్ ట్రావెల్ కదా. అవును. దాని గురించి అడిగాను నేను. అంటే మీకు తెలిసిందే 2025లో యూ ఇంట్రడ్యూస్డ్ మీ టు రాజ్ గారు, అండ్ 2024లో బట్ వీ స్టార్టెడ్ షూటింగ్ ఫ్రమ్ 2025 జూన్ నుంచి. ఆ నవంబర్ నుంచి సార్తో స్టోరీ బిల్డ్ అవుతున్న దగ్గర నుంచి, ముందు సార్కి ఆ క్యారెక్టర్స్ ఒక అవుట్లైన్ మాత్రమే ఉండింది. ఆ స్టోరీ బిల్డింగ్ నా కళ్ళ ముందే జరిగింది అది. ఓ సో ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఏ క్యారెక్టర్కి డైనామిక్స్ ఎలా ఉంటాయి, ఇదంతా ఆయన మా ముందే డిస్కస్ చేసి ఇలా ఉంటే బాగుంటుందేమో, అలా ఉంటే బాగుంటుందేమో. అండ్ రాజు గారు అంత ఫాస్ట్గా ఒక డెసిషన్కి వచ్చే మనిషి కాదు. దాన్ని ఒక 360 degreesలో చూసి దెన్ హీల్ సే ఇది అని చెప్తారు. సో ఐ సా దట్ హ్యాపెనింగ్, ఐ సా ద స్టోరీ అన్ఫోల్డింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. సో ఇట్స్ అ వెరీ మెమరబుల్ జర్నీ. అండ్ ఆన్ సెట్స్ ఆల్సో ఎవ్రీడే రాజు గారితో ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ షాట్ 7కే పడిపోవాల్సిందే. అండ్ అందరం యాక్టర్స్ అందరం స్కూల్ పిల్లల్లాగా ముందే వచ్చేసేవాళ్ళం, అమ్మో తిట్టించుకోకూడదు అనేసి. సో వచ్చేసి మేకప్, హెయిర్ అంతా, మీరు ఆ కాస్ట్యూమ్ చూస్తే దానికి ఒక 1.5 hour ఫర్ హెయిర్, మేకప్ అండ్ కాస్ట్యూమ్ అంతా కలిపి ఒక 1.5 hour పట్టేది. ఎవ్రీ డే వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఆయనకి రైట్ మీటర్లో ఎమోషన్ వచ్చేంత వరకు ఆయన టేక్స్ తీసుకుంటానే ఉండేవాళ్ళు. సో హీ ఆల్వేస్ గేవ్ అస్ దట్ స్పేస్. ఒక సీన్ చెప్పేసి నువ్వేం చేస్తావు చెయ్యి, హీ జస్ట్ వాంట్ టు అబ్జర్వ్ యాజ్ అన్ యాక్టర్ వాట్ ఆర్ వీ బ్రింగింగ్ టు టేబుల్, అండ్ ఆయన విజన్కి మ్యాచ్ అవుతున్నామా లేదా, మ్యాచ్ అయితే ఎంతవరకు, ఆయన ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి అనేది. సో ఇట్ వాజ్ అ ప్రాపర్ కొలాబరేటివ్. కదా, ఎన్నిసార్లు పాస్ అయ్యారు మీరు ఆయన ఇంటర్ఫీర్ అవ్వకుండా? చాలా మాక్సిమం. అవునా? చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ఆయన చాలా, అంటే మనం నెగిటివ్ గా అనుకుంటారు కానీ కోడిగుడ్డు మీద ఏకలు పీకే రకం ఫర్ ది పర్ఫెక్షనిస్ట్. 1-4 సార్లు అది ఆయన అలవాటు అండ్ ఇన్స్టింక్ట్. ఇన్ఫాక్ట్ అవును సార్, ఆయన ఇన్స్టింక్ట్ అది. సో చాలా సార్లు పాస్ అయిపోయారు మీ అంతటి మీరే. అంటే ఆయన ఇంటర్ఫీర్ అయ్యి మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పకుండా. అవును సార్. అంటే నాకు ఎందుకు అది అవుతుంది అంటే, ఏ ప్రాజెక్ట్లో అయినా నేను క్యారెక్టర్ పైన చాలా హోంవర్క్ చేస్తాను. నాకు ఒకసారి ఒక సినిమా నేను చేస్తున్నాను అంటే, ద మినిట్ ఐ హియర్ ద స్టోరీ, ద మినిట్ ఐ ఫీడ్ ఇన్ ద ఎంటైర్ స్టోరీ, నేను ఆ రోజు నుంచి ఆ క్యారెక్టర్ని ఒక మనిషిలా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాను. ఈ క్యారెక్టర్లో డైరెక్టర్ ఈ సీన్లో ఈ క్యారెక్టర్ ఇలా మాట్లాడుతుంది, ఆర్ ఈ పర్టికులర్ డైలాగ్ చాలా ఇంపార్టెంట్ ఇది అని అన్నారు అంటే, ఈ మాట ఈ మనిషి అనిందంటే వాట్ ఈస్ ది ఇంటర్నల్ ప్రాసెస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, ఏం ఆలోచిస్తుంది, ఎలా చూస్తుంది వరల్డ్ని ఆర్ రిలేషన్స్ని, ఆర్ తన చుట్టూ జరిగే సిచ్యువేషన్స్ని తను ఎలా పర్సీవ్ చేస్తుంది. ఐ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ ద క్యారెక్టర్, జస్ట్ ఐ ఇన్వెస్టిగేట్ someone else to understand if there is somebody in my life, be it my mother or my brother or my father or my partner. మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం అర్థం చేసుకోవడానికి మనం ఎలా కాన్వర్జేషన్ చేస్తామో, నేను ఆ ఇమాజినరీ క్యారెక్టర్తో ఐ హ్యావ్ దట్ స్ట్రగుల్ అనమాట. ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఎందుకు ఐ ట్రై టు గో ఇన్ టు ది లేయర్స్ ఆఫ్ దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది క్యారెక్టర్. సో సమ్హౌ ఐ బికమ్ ద క్యారెక్టర్ స్లోలీ ఆ సెట్కి వెళ్ళేసరికి నాకు సడన్గా ఏదో పర్ఫామ్ చేసినట్టు అనిపించదు. నా లోపల క్యారెక్టర్ పెరుగుతానే వస్తుంది. అండ్ ఆ మూవీ ఎండ్ అయ్యే వరకు సమ్ టైమ్స్ ఐ బికమ్ అదర్ పర్సన్. నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఎక్కువ తెలుస్తుంది. అంటే కామాక్షి ఇలా ఉండదు, కామాక్షి ఇలా మాట్లాడదు, డిఫరెంట్గా ఉంది. ఐ కీప్ టెలింగ్ దెమ్, మూవీ దాంట్లో ఉన్నానులే, ఏం కాదు, జస్ట్ ఎక్స్క్యూజ్ ఇట్ ఆర్ జస్ట్ లీవ్ ఇట్ అనేసి చెప్తా ఉంటాను. సో నా చుట్టూ ఉన్న వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. ఓకే, నౌ షీ ఈస్ డూయింగ్ అ ఫిల్మ్, సో అది అయ్యే వరకు షీ ఈస్ నాట్ కంప్లీట్లీ హర్ సెల్ఫ్. కాదు,
మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంటాయి నా లోపల. సో ఇట్స్ లైక్ స్విచ్ ఆన్ చేస్తే ఈ పర్సనాలిటీ వస్తుంది, ఆఫ్ చేస్తే నా పర్సనాలిటీ వస్తుంది అన్నట్టు. సో అందుకని వెన్ ఐ గో ఆన్ టు ద సెట్స్, ఒకసారి ఆ కాస్ట్యూమ్, ఆ మేకప్, ఆ సెట్, ఆ వైబ్ అంతా చూసిన తర్వాత, ఆ డైలాగ్స్ అవన్నీ చదువుతున్నప్పుడు నాకు ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి చాలా ఈజీగా ఉండేది. ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు నేను చాలా ఫోకస్డ్గా అని కాదు, న్యాచురల్గా అది అవుతుంది నాకు. గుడ్ గుడ్. అంటే ఇప్పుడు వదిలేసినట్టేనా? ఏది సార్, మహాదేవి క్యారెక్టర్నా? చాలా వరకు కొంచెం అవుట్ వచ్చాను. అండ్ వాట్ ఈస్ ది స్పెషల్ ట్రాన్స్ఫార్మేషన్ యూ అండర్వెంట్? దాన్ని పర్స్యూ చేస్తూ యూ వాంట్ టు బికమ్ ది క్యారెక్టర్, యూ బికేమ్ ది క్యారెక్టర్, అవును, యు ఆర్ ది క్యారెక్టర్. ఎస్ సార్. ఫస్ట్లీ మహాదేవి క్యారెక్టర్ ఇస్ అ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ ఆ మూవీలో. సో ద వే ద పవర్స్ షీ హ్యావ్, ఆ పవర్స్ ఉంటే ఒక మనిషి ఎలా ఫీల్ అవుతారు అనేది నాకు నిజంగా తెలీదు, కదా, ఎవరికి తెలియదు. జనరల్ లైఫ్. సో ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ సో మచ్ అబౌట్ మై క్యారెక్టర్. అంటే ఇప్పుడు అలాగా ఒక గాడ్ గిఫ్టెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు, వేర్ వి ఆల్ లుక్ అప్. ఇప్పుడు మహాదేవి క్యారెక్టర్, అక్క మహాదేవి మనకి నిజంగా ఒక పర్సన్ ఉన్నారు. మనకి శ్రీశైలం దగ్గర అక్క మహాదేవి కేవ్స్ అని కూడా ఉన్నాయి. ఆవిడ అక్కడే ఉండి షీ యూస్ టు మెడిటేట్ అండ్ ఆల్. అండ్ తను న్యూడ్గానే తిరిగేవారని, ఆవిడ జుట్టుతోనే ఆవిడ బాడీ మొత్తాన్ని కవర్ చేసేవాళ్ళని, ఆవిడ చాలా మంది డిసైపుల్స్ ఉన్నారు. సో నేను అడిగాను, సార్ ఇది ఏమైనా నిజమైన క్యారెక్టర్ అంటే, లేదమ్మా, నేను ఇలా వెళ్ళినప్పుడు అక్కడ దెయ్యాలు వదిలించే ఒక పర్సన్, దాన్ని మనం నేటివిటీకి అడాప్ట్ చేస్తాం. మహాదేవీస్ నాకు ఆ పేరు ఎందుకో కరెక్ట్ అనిపిస్తుంది క్యారెక్టర్కి, అండ్ అందరూ తనని అక్క అక్క అని పిలుస్తారు ఆ ఊర్లో. సో అక్క మహాదేవి అయింది, అంతేగాని నిజమైన క్యారెక్టర్ కాదు అని. బట్ హర్ లైఫ్ స్టైల్, తనకన్నా ఒక బిగ్గర్ పర్పస్ కోసం బ్రతకడం. ఇప్పుడు మాంక్స్ కానీ, నన్స్ కానీ, వీళ్ళందరూ వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకరు కదా, చాలా బిగ్గర్ పర్పస్ కోసం బ్రతుకుతూ ఉంటారు. దే అండర్స్టాండ్ మనం వీఆర్ వెరీ స్మాల్ ఇన్ ది ఎంటైర్ కాస్మోస్ ఇన్ కంపారిజన్. సో చేతనైనంత వరకు మంచి చేద్దాం, నా దగ్గర ఉన్న పవర్స్ని మంచి పనులకు వాడదాం అన్న ఒక సెన్స్లో ఆ క్యారెక్టర్ డ్రైవ్ అవుతూ ఉంటుంది. సో ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ అబౌట్ ఆల్ దిస్ పీపుల్. బుద్ధిజం చదివాను. బుద్ధిజంలో మళ్ళీ వజ్రాయన బుద్ధిజం ఉంది. మనకు 3 టైప్స్ ఉంటాయి బుద్ధిజంలో. వజ్రాయన బుద్ధిజంలో మనకి, నేను ఈ మూవీలో మనం చేసిన ముద్రలు కానీ, రిచువల్స్ కానీ, సో బేసిక్గా బుద్ధిజం ఏముంటుంది, నిర్వాణ స్టేట్ రీచ్ అవ్వడానికి గౌతమ్ బుద్ధుడు కొన్ని 8 ఫోల్డ్స్ అనేది ఒక ఏమంటారు, ఒక బుక్ ఉంది సార్. ఆ బుక్లో 8 ఫోల్డ్స్ అంటే అన్నీ, నాకు ఎగ్జాక్ట్ టర్మ్ గుర్తుకు రావట్లేదు కానీ, అవన్నీ చేశాక ఇట్ ఈస్ ద పాత్ టు రీచ్ నిర్వాణ. సో మహాయాన అనేది అందరు ఫాలో అయ్యేది బుద్ధిజంలో 3 టైప్స్లో. సో నేను ఆ 3rd టైప్ వచ్చేసి వజ్రాయన. వజ్రాయన బుద్ధిజంలో ఏంటంటే తాంత్రిక్ ఎలిమెంట్స్ ఆర్ డార్క్ ఎనర్జీస్ని యూజ్ చేసి నిర్వాణ స్టేట్కి రీచ్ అవ్వడానికి పీపుల్ విల్ యూజ్ ఇట్ అనమాట. సో దాని గురించి రీసెర్చ్ చేసి, అది ఫాలో అయ్యే మాంక్స్ డాక్యుమెంటరీస్ చూసి, అసలు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని మేము రికాల్ చేసుకోగలుగుతాము, మా సోల్ ఇలా బాడీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దేర్ ఆర్ సో మెనీ డాక్యుమెంటరీస్ ఆన్ ఇట్. సో అవన్నీ చూసి నేను హోంవర్క్ రాసుకొని, వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు, ఇలా ఆలోచించే వాళ్ళు డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు ఎలా చేస్తారు, సో అంత నోట్స్ చేసుకొని ఐ స్టార్టెడ్ టు బిలీవ్ దట్ ఇన్ రియాలిటీ. యాజ్ అన్ ఇండివిజువల్ కామాక్షికి ఒక బిలీఫ్ సిస్టమ్, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. బట్ మహాదేవి ఇవి నమ్మితేనే షీ కెన్ బికమ్ మహాదేవి అని అర్థమైంది నాకు. సో ఫర్ మీ ఓవర్ రైటింగ్ మై ఓన్ బిలీఫ్ సిస్టమ్ టు ఫిట్ ఇన్ టు ద క్యారెక్టర్ వాజ్ టఫ్. ఆ స్టార్టింగ్ 2-3 months ఎప్పుడైతే ఇంకా షూట్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఒక 2 months టైం ఉండింది. సో ఫర్ మీ టు ఓవర్ రైట్ మై ఓన్ థాట్ ప్రాసెస్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. నాకు నాతో నేను ఫైట్ చేస్తున్నట్టు అనిపించింది లోపల. అండ్ ఐ యూస్ టు గెట్ సివియర్ హెడ్ ఏక్స్ బికాస్ ఇట్స్ సో మచ్ ప్రెషర్ ఆన్ మై బ్రెయిన్ కదా. సో చాలా యూస్ టు ఐ కెన్ సెన్స్ దట్ ఐఎమ్ చేంజింగ్ మై థాట్ ప్రాసెస్ జస్ట్ ఫర్ దిస్ క్యారెక్టర్. బికమింగ్ ఇట్ చాలా కొంచెం సఫర్ అయితే అయ్యాను ఆ ప్రాసెస్. బట్ వన్స్ అది అయిన తర్వాత ఐ న్యూ ఇట్ అయిపోయింది అని తెలుసు నాకు. You became that.
అంటే ఈ అంటే మీరు నా పర్సనల్ బిలీఫ్స్కి ఎగ్నెస్ట్గా ఫైట్ చేశాను సైకలాజికల్గా మారడానికి అని. వాట్ ఈస్ యువర్ ఇండివిజువల్ బిలీఫ్ సిస్టమ్ అండి? అంటే ఇలాంటివి ఉన్నాయి, ఇవన్నీ దయ్యాలు పట్టడాలు లేకపోతే అంత ఎక్స్పోజర్ ఉండదు కదా సార్ మనకి డే టు డే లైఫ్. నాకైతే నేను ఎప్పుడు అసలు చూడలేదు, విన్నాను, కథలు విన్నాను కానీ. కథలు విన్నారా, నిజంగా జరిగిన విన్నారా? వాళ్ళు చెప్తే విన్నాను, అది ఏం జరిగిందో ఇలా ఇలా అయ్యింది ఇలా అని ఊళ్ళల్లో చెప్తారు. ఇప్పుడు నిన్న రాజుగారు కూడా స్టేజ్ పైన చెప్పారు, ఇలా నాకు గాలి సోకింది, సో స్కూల్ ఆపిచ్చేశారు. సో ఇలా విన్నాను కానీ ఇన్సిడెంట్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నేను విన్నాను కానీ నేను పర్సనల్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే చూడలేదు. సో నేను చాలా అవే ఆ ఎక్స్పీరియన్సెస్కి. సో నేను ఎప్పుడు దాని గురించి బ్రెయినే పెట్టలేదు. ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు నేను ట్రెక్కింగ్ చేస్తాను సార్. సో మొన్న ఒక మౌంటైనియర్ చనిపోయారు, ఆయన బేస్ మీదే ఎవరెస్ట్ అన్న మూవీ తీశారు, నెట్ఫ్లిక్స్లో ఉంటుంది. హీ పాస్డ్ అవే, నిర్మల్ అని. ఇప్పుడు ఆ పర్సన్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎంత కాంట్రిబ్యూట్ చేశారు మౌంటైనియరింగ్కి అండ్ ట్రెక్కర్స్కి, ఆయన అంటే ఎందుకు ఇన్స్పిరేషన్ అనేది ట్రెక్ చేసే వాళ్ళకి కదా తెలుస్తుంది, అవుట్ సైడ్ పీపుల్ తెలుస్తుంది. సో అలాగా నా ఇంట్రెస్ట్ అక్కడ ఉంది కాబట్టి నాకు దాని గురించి తెలుసు. అసలు ఇటువైపే నా బ్రెయిన్ లేదు, ఎప్పుడు అసలు దాని గురించి ఆలోచన లేని మనిషిని నేను ఇప్పుడు దాని గురించి తెలుసుకొని రీసెర్చ్లు చేసి నోట్స్లు రాసుకొని ఆ పర్సన్ అందుకనే ఇట్ వాస్ వెరీ స్ట్రెస్ఫుల్ ఆన్ మై బ్రెయిన్. ఓకే, అంటే డాక్యుమెంటరీస్ కొన్ని చూసాను, బుద్ధిజం వాటి గురించి అని చెప్పారు కదా. బట్ ఇలాంటివి 18 మూఢనమ్మకాలు ఏవో ఉన్నాయి అని ప్రపంచంలో దెర్ ఇస్ ఏ సే 18 kinds of superstitions. దాంట్లో ఒక 10 మరీ థ్రెటనింగ్ అండ్ చాలా డిజాస్ట్రస్ అని ఏవో కొన్ని థీరీస్ ఉన్నాయి. నైజీరియాలో, ఉగండాలో చాలా చోట్ల ఇలాంటివి ఈ ప్రయోగాలు, బ్లాక్ మ్యాజిక్ ప్రయోగాలు ఏమంటారు, ఊడు ఇలాంటివన్నీ ఉన్నాయి, ప్రతి కంట్రీలోనూ ఉన్నాయి, అండ్ మన ఇండియాలో కూడా ఉన్నాయి ఆఫ్ కోర్స్. బట్ అవేమైనా స్టడీ చేశారా? ఊడు ఎందుకంటే ఇందులో మనది నెగటివ్ క్యారెక్టర్ కాదు కదా. సో ఐ వాజ్ ఓన్లీ రీడింగ్ అబౌట్ పాజిటివ్ ఎలిమెంట్స్, జస్ట్ లైక్ వజ్రాయన బుద్ధిజం, బికాస్ దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో వెరీ స్పిరిచువల్. అక్క మహాదేవి చాలా డివోషనల్, డివైనిటీతో కూడుకున్న మనిషి. సో ఆ పాజిటివ్ స్కేల్లోనే ఎక్కువ రీసెర్చ్ చేశాను. సో అవంతా నాకు చాలా హెల్ప్ అయ్యాయి క్యారెక్టర్ని బిల్డ్ చేయడానికి. ఎవ్రీ టైమ్ ఐ వాక్ ఇన్ టు ఫ్రేమ్, ఆ లెర్నింగ్స్ అన్నీ మైండ్లో నేను రివైజ్ చేసుకుంటా. ఐ యూస్ టు స్టెప్ ఇన్ టు ఆన్ టు ద సెట్స్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. సో అందుకే మీకు ప్రతి ఫ్రేమ్లో ఒక తెలియని ఒక మ్యాగ్నెటిజం అనిపిస్తుంది. మీరు టీజర్ కానీ ట్రైలర్ కానీ చూస్తే, రేపు మూవీ చూసాక కూడా, వెన్ ఎవర్ మహాదేవి ఈజ్ ఆన్ స్క్రీన్, నేనేం చేయకపోయినా దెర్ ఇస్ సంథింగ్ స్టిల్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్. సో ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్, నాకే అనిపించింది. సో ఆడియన్స్కి ఖచ్చితంగా అనిపిస్తుంది. కొన్ని ఫ్రేమ్స్లో ముఖ్యంగా ఐస్ మీద ఒక షాట్ ఉంటుంది ట్రైలర్ బిగిన్ అవగానే, అది మీరు ఇందాక అన్నట్టుగా మ్యాగ్నెటిజం అనండి, లేకపోతే ఒక తెలియని ఒక క్యాచ్ అన్నది అయితే మాత్రం ఉన్నది నిజంగానే. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి మీరు ఆ క్యారెక్టర్ని ఆవాహన చేసుకుని చేసినప్పుడు మీకు ఏమైనా విచిత్రమైన సంఘటనలు ఏమైనా జరిగాయండి? వియర్డ్ ఇన్సిడెంట్స్ కాదు సార్, కానీ ఈ సెట్లో ఐ డోంట్ నో రాజు గారు చెప్పారో లేదో ఎక్కడైనా, వెన్ వీ వర్ డూయింగ్ అ మెయిన్ సీక్వెన్స్ మూవీకి, దట్స్ ది సోల్ ఆఫ్ ది ఫస్ట్ హాఫ్ అనమాట. అది డైలాగ్స్ మీరు టీజర్లో ట్రైలర్లో కూడా వింటే, ఆ గుహలో ఏం జరిగింది, అగదా ఎవరు అని అడిగినప్పుడు ఆల్ లైట్ స్టార్టెడ్ ఫ్లిక్కరింగ్ సెట్లో. రాజుగారు షాక్, కట్ చెప్పలేదు. హీ సెడ్ సే ద డైలాగ్ అగైన్ అండ్ అగైన్ ఇట్ ఫ్లిక్కర్డ్. ఆ సీన్ ఉంటుంది మూవీలో, ఫ్లిక్కర్ అది ఉంచేసారు అలాగే. సార్ అదే అంటా ఉన్నా, వెరీ పవర్ఫుల్ అమ్మ అది. సార్ ఓకే, అప్పటి వరకు ఏ ఇష్యూ లేదు. ఆ డైలాగ్స్ చేస్తున్నప్పుడు దట్ హ్యాపెండ్. దట్ వాజ్ వెరీ భయపడ్డారు అందరూ. అందరూ భయపడ్డారు, షాక్ అయ్యారు అందరూ.
So yeah, that was one incident which happened when I was shooting. రాజ్ గారు ఇంకోటి చెప్పారు, ఇంకో చోట ఎక్కడో షూట్ చేస్తున్నప్పుడు ఒక రకమైన డిఫరెంట్ లైట్, తర్వాత ఒక డిఫరెంట్ విండ్ అవును. లాగా రావడం ఏవో జరిగాయని చెప్పి, అది ఏమో మరి మేనిఫెస్టేషన్ మీరు ఇంతమంది సోల్ఫుల్ గా దానిలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నప్పుడు సమ్ యువర్ నేచర్ ఆల్సో మస్ట్ హావ్ రెస్పాండెడ్ అండ్ కరెస్పాండెడ్ కదా. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది మీరు చెప్పింది. ఇలాంటి చాలా, అంటే మీరు ఒక డాక్టర్ కదండి, సో యూ హ్యావ్ మోర్ నాలెడ్జ్ దాన్ కామన్ పీపుల్. మీకు తెలియకుండానే కొన్ని మీ దృష్టికి వస్తాయి, ఆర్ అదర్వైజ్ యూ విల్ బి ఫోర్స్డ్ టు స్టడీ ఫ్యూ థింగ్స్ కదా. ఇందులో మీరు ఒరిజినల్ గా మీరు ఈ దెయ్యాలు సోల్స్ ఉన్నాయి అని నమ్ముతారా మీరు? ఐ డోంట్ థింక్, అంటే అదే అంటున్నా, నా యాంగిల్లో అయితే నేను ఎప్పుడు ఆలోచించలేదు. బేసిక్గా ఐఎమ్ దట్ పర్సన్. ఇప్పుడు నమ్మే వాళ్ళు ఒకటి, నమ్మని వాళ్ళు ఒకటి. జనరల్గా మనం అలానే కేటగరైజ్ చేస్తాం. నేను ఆ థర్డ్ కేటగిరీ, నమ్మకాలతో సంబంధం లేకుండా బ్రతుకుతూ ఉంటాను. ఏ నమ్మకాలు ఉండవు. సో బేసిక్గా అదే అంటాను. వెన్ పీపుల్ కాల్ మీ మీరు నాస్తికులు కదా అని అంటే నేను అదే అంటాను, నేను నాస్తికురాలని కాదు. నాస్తికత్వం అంటే ఏథిస్ట్. థీయిస్ట్ ఇస్ బిలీవర్ ఆఫ్ గాడ్, ఏథిస్ట్ ఇస్ నాన్ బిలీవర్. ఏథిస్ట్ ఇస్ నాన్ బిలీవర్ ఆఫ్ గాడ్. నేను ఆగ్నోస్టిక్. ఆగ్నోస్టిజం అనేది ఒకటి టర్మ్ అండ్ వేరేగా ఉంది. అవును. విచ్ మీన్స్ వాళ్ళు బిలీఫ్తో సంబంధం లేకుండా రేషనల్గా, లాజికల్గా, లాజిక్స్ని అప్లై చేసుకుంటా లైఫ్ డే ప్రాక్టికల్గా లీడ్ చేస్తారు. వాళ్ళకి ప్రూవ్ చేస్తే దే విల్ బిలీవ్. ప్రూవ్ అవ్వనంత వరకు ఆ బిలీఫ్తో సంబంధం లేకుండా వాళ్ళు లీడ్ చేస్తారు. సో ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ, అసలు బిలీఫ్తో సంబంధం లేదు. అది బిలీవింగ్ నాట్ బిలీవింగ్ అన్న క్వశ్చనే రాదు అందులో. They live their life. It's more like being on the level of humanity. Everybody deserves respect. Everybody should be treated equally. Everybody should get an opportunity. So humanity is the first sense of, అంటే మనం ప్రతి ఒక్కళ్ళం ఒక ప్రిన్సిపల్స్కి కొన్ని ఐడియాలజీస్తో లివ్ చేస్తాం కదా. ది ఐడియాలజీ ఇస్ హ్యూమానిటీ ఇక్కడ. బేసిక్ ఐడియాలజీ అంతే. సో యువర్ బేసిక్ ఐడియాలజీ హ్యూమానిటీ అంతే, నాట్ అదర్వైజ్ సోల్స్, దెయ్యాలు, భూతాలు. ఐ మై సెల్ఫ్ ఇప్పుడు చాలా మంది, నేను బీయింగ్ ఏ మెడికల్ స్టూడెంట్, నేను ఏ రోజైతే ఫస్ట్ ఇయర్ అనాటమీ చదివానో, మేము కెడావర్స్ మీద చదవాలి కదా సార్. సో ఇండియాలో కెడావర్స్ కొరత ఉంది సార్. అవునా? ఇండియన్ కాలేజెస్లో. క్యాడవర్స్ అంటే క్లియర్ గా చెప్పండి. పాథాలజీ డిపార్ట్మెంట్ లో బాడీస్, డెడ్ బాడీస్. సో అనాటమీ మాకు ఫస్ట్ ఇయర్ మేము వాటి మీదే మజిల్స్ కానీ, బోన్స్ కానీ, నర్వ్స్, ఆర్టరీస్, వెయిన్స్, ప్రతి ఒక్కటి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇనర్వేషన్ ఎక్కడ వరకు వెళ్తుంది, ప్రతిదీ ఆ బాడీస్ వల్లే మేము నేర్చుకుంటాం కదా. ఇండియాలో మనకి ఒక కెడావర్ పైన 60 స్టూడెంట్స్ చదువుతారు. నేను చదివిన దగ్గర వన్ బాడీ నాట్ మోర్ దెన్ 7 స్టూడెంట్స్. సో ఇండియాలో కెడావర్స్ కొరత చాలా ఉంది. ఎందుకంటే మనందరం, ఇండియా ఇస్ మేజర్లీ హిందూయిజం, రిలీజియన్ వైజ్ హిందూయిజం ఎక్కువ ఫాలో అవుతారు. అండ్ మన దాంట్లో పునర్జన్మ అన్న ఒక కాన్సెప్ట్ ఉంది. అది బిలీవ్ చేయడం వల్ల చాలా మంది క్రిమేషన్స్ చెయ్యాలి, మనకి రిచువల్స్ ఉంటాయి కదా సార్, 11 రోజులు క్రిమేట్ చెయ్యాలి, ఆస్తికలు కలపాలి, సో ఆత్మ శాంతిస్తుంది, మళ్ళీ పుడతారు, ఇదంతా ఉంది కదా. సో దానివల్ల ఎక్కువ మంది దే డోంట్ డొనేట్ దేర్ బాడీస్. సో కానీ మనం ప్రాణాలు సేవ్ చేసే డాక్టర్స్, మనం అంతా నోబెల్గా ట్రీట్ చేస్తాము ఆ ప్రొఫెషన్ని, వాళ్ళు చదువుకోవడానికి చాలా ఇబ్బంది ఇది. సో నేను ఏ రోజైతే అనాటమీ చదివానో, నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను అండ్ ఐ డొనేటెడ్ మై బాడీ అండ్ మై ఎంటైర్ ఫ్యామిలీ, వీ ఆల్ డొనేటెడ్ అవర్ బాడీస్. మీ, మై బ్రదర్, మై మదర్, మై పిన్ని, మై సిస్టర్, మై తమ్ముడు, మేమందరం, ఎవ్రీబడి ఆర్ అడల్ట్స్, we all willingly donated our bodies so that medical students can learn, so that they can be useful to society. Utility. నేను సోల్స్ అవంతా నమ్మితే నేను హెల్ప్ అవ్వలేను. నేను చదువుకున్న చదువుకి నేను న్యాయం చేయలేను. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టెలింగ్. రేషనల్లీ, లాజికల్గా, ఓకే, ఇఫ్ ఐ గివ్ మై బాడీ, రేపు డాక్టర్స్ they will become better doctors because ఇక్కడ కొరత ఉంది. సో ఐ టోల్డ్ మై ఫ్యామిలీ, దే ఆల్ నో నేను చదువుకున్నాను కాబట్టి లక్కీలీ దే అండర్స్టాండ్ ఇట్ బెటర్లీ. సో దట్ ఈస్ హౌ ఐ లివ్ లైఫ్.
అదే, బట్ మనకి ఈ తంత్రశాస్త్రాలు, మంత్రశాస్త్రాలు అండ్ మన పురాణాల్లోని ఈ సోల్ కాన్సెప్ట్, రీబర్త్ కాన్సెప్ట్, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా 11 రోజులు కంప్లీట్ అయితే గాని అసలు ఆత్మ అక్కడి నుంచి వెళ్ళదని, ఆత్మ. సో అదే అంటాను సార్, ఇప్పుడు ఈ ఆత్మలు కానీ ఈ కాస్మోస్ ఇవంతా నాకన్నా చాలా పెద్ద ఎలిమెంట్స్ నా దృష్టిలో. ఒకవేళ అవన్నీ ఉన్నాయి, అవన్నీ పనిచేస్తున్నాయి అంటే నాకన్నా చాలా పెద్దవి. నేను వాటితో పోటీ కాదు. ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. మనం ఏమంటాం, మంచి చెయ్యి, మంచిగా ఉండు, అంతా మంచి. నేను చేసే మంచి ఇదే, నా బాడీ నేను డొనేట్ చేయడం, 10 మందికి అది హెల్ప్ అయ్యేలా ఉండడం. సో నేను మంచిగా చేస్తున్నాను. ఆన్ బిగ్గర్ లెవెల్, ఇఫ్ ద కాస్మోస్ ఆర్ ది ఎనర్జీస్ థింక్ ఐఎమ్ గుడ్, ఐఎమ్ డూయింగ్ గుడ్, నాకు ఏదైనా సరే మంచిగా జరుగుతుంది, ఈ లైఫ్ అయినా నెక్స్ట్ లైఫ్ అయినా. గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే మీకు రేపు మొట్టమొదటి మీకు మంచి జరగాలంటే రేపు 14వ తారీఖున అగద పెద్ద హిట్ అవ్వాలి. అప్పుడు మీరు బాడీ ఇచ్చినందుకు దానికి ప్రతిఫలం. అంతేనా? అంటే ఇప్పుడు అవన్నీ మీకన్నా పెద్ద ఎలిమెంట్స్, దెయ్యాలు ఏంట్రా బాబు, అసలు మనుషులే దెయ్యాల్లాగా ఉన్నారు, పీక్కు తింటున్నారు అన్న కాన్సెప్ట్ కొంతమంది దగ్గర ఉంది. ఇంకా దెయ్యాలు ఏంటి, మన చుట్టూ బూళ్ళు దెయ్యాలు ఉన్నాయి సమాజంలోనని. మీరు అలాగే వెళ్ళిపోతున్నారా? యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫైట్ విత్ పీపుల్? లేదు, యూఆర్ కూల్ గై. మీరు చూస్తున్నారుగా 6 years నుంచి నన్ను, ఇలానే ఉన్నానుగా. ఇలాగే ఎప్పుడు అలాగే ఉంటాం. కాకపోతే మీ తాలూకా ఒక్కసారి మీ రేంజి, మీ గ్రేడు దెబ్బకు నిన్న ఎంఎస్ రాజు గారు ప్రెస్ మీట్ లో మార్చి పారేశారు అంతే. లేడీ అమితాబ్ అని. ఎలా రియాక్ట్ అయ్యారు మీరు? ఏం అవ్వలేదు. అయ్యో ఎలా అవ్వాలని ఆలోచిస్తా ఉన్నాను సగం సేపు అంతా. ఐ ఫీల్ వెరీ షై. ఐఎమ్ నాట్ గుడ్ విత్ కాంప్లిమెంట్స్. సో వెన్ సంబడి గివ్ మీ కాంప్లిమెంట్స్ ఐమ్ లైక్, ఓకే ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాను. అసలు మీరు జీవితంలో ఎప్పుడు కల్లో కూడా ఊహించుండరు కదా అలాంటి మాట వింటాను, దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా. True. And you know, so what is very surprising and also very happy moment ఏంటంటే, the media instantly accepted it. అంటే nobody has రిజెక్షన్ లేదు, against గా రియాక్ట్ అవ్వలేదు. బికాస్ మీడియా జనరల్ గా వెన్ దే డో నాట్ లైక్ ఆర్ వెన్ దే థింక్ అబ్బా చాలా ఎక్కువ ఇస్తున్నారంటే వాళ్ళు అక్కడికక్కడ దే రిప్పస్ ఆఫ్. సో మీరు కూడా ఉన్నారు కదా నిన్న, ఎవ్రీబడి వర్ వెరీ హ్యాపీ, దే వర్ మోర్ యాక్సెప్టింగ్. దట్ వాజ్ ఓకే, ఇంట్రెస్టింగ్, సర్ప్రైజింగ్. సో ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. దే ఆల్ థింక్ ఐ డిజర్వ్ దట్. ఇస్ వెరీ కైండ్ జెస్చర్ అది. ఎందుకంటే ఆ టైటిల్ ఒకే ఒక్క సూపర్ స్టార్ కి ఉంది, ఆవిడ విజయశాంతి గారు. లేడీ అమితాబ్ అంటే ఆవిడకి మళ్ళీ విజయశాంతి గారు అని రాయనక్కల, లేడీ అమితాబ్ అంటే ఆవిడే. సో ఇప్పుడు మీరు సెకండ్ లేడీ అమితాబ్ బచ్చన్, రెండో కృష్ణుడు లాగా. ఆవిడ బ్లెస్సింగ్ అనుకుంటా. అపోలోలో వర్క్ చేసినప్పుడు ఐ వాజ్ పర్సనలీ దేర్ డ్యూరింగ్ మ్యామ్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఆవిడ సరిలేరు నీకెవరు షూట్కి ముందు మ్యామ్ అపోలోలో వెయిట్ లాస్ అయ్యి ద హోల్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెండ్ అట్ అపోలో. షీ ఆల్సో అండర్వెంట్ నీ సర్జరీ. అప్పుడు అయిన వెంటనే ఆవిడకి ఎక్కువ టైం లేదు షూట్కి, అండ్ కానీ వీ వర్ టెలింగ్ షీ నీడ్స్ అట్లీస్ట్ 40 days ఆఫ్ రెస్ట్. షీ డెంట్ లిజన్. ఆవిడ 10 days రెస్ట్ తీసుకున్నారు. 12th day నుంచి షీ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్. విత్ ఇన్ 40, వీ ఓన్లీ హ్యాడ్ 40 days, వీ ట్రాన్స్ఫార్మ్డ్ హర్. ఆవిడ ఎనర్జీ, ద డెడికేషన్ షీ హాస్ పుట్. ఐ హావ్ బీన్ 3 months ఆవిడతో చాలా క్లోజ్గా వర్క్ చేశాను. ఇంకా ఐ థింక్ ఇన్స్టాగ్రామ్లోనూ పిక్చర్స్ ఉంటాయి టుగెదర్. సో నాకు సడన్గా అవన్నీ గుర్తొచ్చాయి వెన్ దిస్ పీపుల్ వర్ టెలింగ్ లేడీ అమితాబ్ అండ్ ఆల్. ఆవిడకి చెప్పాలి, మెసేజ్ చేయాలి, కాల్ చేయాలి అని అనుకుంటా ఉన్నాను. మరి చేయలేదు. ఇక్కడ సార్ 14 తర్వాత టైం పెట్టుకుని వెళ్ళి కలవాలి. ఎందుకంటే లేడీ అమితాబ్ అన్న మాట దాదాపు అప్పుడే 35, 36, ఆల్మోస్ట్ 40 years క్రితం లేడీ అమితాబ్ అని పేరు వచ్చింది ఆవిడకి. అట్లీస్ట్ నియర్లీ 35 years. ఈ 35 years లో ఆ మాట అనిపించుకున్న మరొక యాక్ట్రెస్ లేదు. దట్ ఎంఎస్ రాజు గారు, హూ మేడ్ పోలీస్ లాకప్ లాంటి ఒక బ్రహ్మాండమైన సినిమా, ఆవిడతో చేసిన మనిషి
మంచి మేకర్గా పేరు తెచ్చుకున్నవాడు అవును సార్. అండ్ డైరెక్టర్గా ఇప్పుడు మళ్ళీ మంచి రికార్డు క్రియేట్ చేయబోతున్న వ్యక్తి నోట్లోంచి రావడం అన్నది దట్ ఈస్ సిగ్నిఫికెంట్ మోర్ నాట్ లేడీ అమితాబ్ ఎగ్జాక్ట్లీ కమింగ్ ఫ్రమ్ ద ఎవరి నుంచి వచ్చిందో ఫ్రమ్ హార్సెస్ మౌత్. లేదు, నేను ఆయన ఎప్పుడు అడుగుతూ ఉండేదాన్ని. సౌందర్య గారు అండ్ విజయశాంతి గారు నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ విజయశాంతి గారు ఆ టైంలో కర్తవ్యం ఇలాంటి కొంచెం స్ట్రాంగ్ ఉక్కు మనిషి రోల్స్, రెవల్యూషనరీ రోల్స్ బాగా చేసేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో ఐ యూస్ టు ఆస్క్ హిమ్, సార్ ఎట్లా ఉండేవాళ్ళు సార్? నాకు సౌందర్య అంటే చాలా ఇష్టం. అట్లీస్ట్ విజయశాంతి మ్యామ్ని నేను కలిశాను, ఆవిడతో ట్రావెల్ చేశాను. బట్ సౌందర్య గారు లేరు ఆవిడని కలవాలన్నా అనేది. సో ఐ యూస్ టు ఆస్క్ హిమ్ ఎలా ఉండేవాళ్ళు అంటే హీ ప్రేజ్డ్ హర్ లైక్ ఎనీథింగ్. వెరీ అంటే ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు. కైండ్ హార్టెడ్, వెరీ కైండ్ హార్టెడ్, వెరీ ప్రొఫెషనల్. అసలు తన వాయిస్ రేజ్ అవ్వడం నాకు తెలిసి ఇండస్ట్రీలోనే ఎవరు చూసుండరు అనేసి చెప్పారు. సో ఎవ్రీ టైమ్ ఐ లిజన్ గుడ్ థింగ్స్. నేను అనుకుంటాను, నేను ఇంబైబ్ చేసుకుంటాను, ఓకే మనం తను లేరు బట్ ఆ క్వాలిటీస్ అయినా మనం మనలో పెంపొందించుకుంటే we will at least keep them alive through our behavior. And so I always want to be that person. I hope I will not change and be that person. And you want to become another Vijayashanti garu? Another Vijayashanti garu, another Saundarya garu. No, it's aspiration is different from ambition. Yours is an aspiration that can anytime manifestations come true. యద్భావం తద్భవతి. కాబట్టి మీకు ఇలాంటి క్యారెక్టర్ వచ్చిందేమో ఈరోజు. ఇంతమంది ఉన్నారు కదా మన వాళ్ళు, ఏదున్నా టప్మని కన్నడ, బెంగళూరు వెళ్ళిపోవడం, చెన్నై వెళ్ళిపోవడం చేస్తుంటారు. అలాగే మీరు అనుకున్న క్యారెక్టర్లు మీరు మిస్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా ఎక్కడైనా? మిస్ అయిపోవడం అంటే లాస్ట్ ఇయర్ చాలా మిస్ అయ్యాయి. అది మరి మనం మాట్లాడకూడదు కానీ ఏంటి మిస్ అయింది? ఒక 3 ఫిల్మ్స్ వరకు మిస్ అయ్యాయి. అంటే ఈ సినిమా వల్ల, ఈ సినిమా కమిట్ అయ్యి దీనికి ఎక్కువ డేస్ క్యాటర్ చేయడం అది కూడా ఒక రీజన్. అండ్ రాజు గారు మరీ చెప్పారు, అమ్మ కొంచెం ఆలోచించుకొని మూవీస్ సైన్ చేయి ఇది రిలీజ్ అయ్యే వరకు అనేసి. సో నేను 1.5 years ఏమీ సైన్ చేయలేదు. ఐ వాజ్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఓన్లీ 1 film, అగధ. అంతే. 2024 డిసెంబర్ నుంచి 2026 మొన్న జాన్ వరకు నేను అసలు ఏమీ సైన్ చేయలేదు. మార్చ్ వరకు ఏం సైన్ చేయలేదు. అదేలేండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ అయిన తర్వాత కొంచెం పెంచచ్చు కూడా. అదే అంటే రాంగ్ రోల్స్ ఏమైనా సైన్ చేస్తే అది మళ్ళీ ఇంపాక్ట్ పడుతుంది కదా అనేసి. రాంగ్ రోల్స్ కి మిమ్మల్ని ఎవరు సెలెక్ట్ చేస్తారండి? అదే ఇప్పుడు ఆ క్యారెక్టర్, ఇప్పుడు పాట మంచి మెలోడీ సాంగ్స్ గట్ట పాడాలంటే సుశీల్ గారిని, జానకి గారిని తెచ్చేవారు. కొంచెం మాసిగా ఉండే సాంగ్ అలాంటిది ఏదైనా ఉంటే ఎల్ఆర్ఈశ్వరి గారిని పిలిచేవారు. ఆవిడ మామూలు ట్యూన్ పాడినా మాస్ సాంగ్ లాగా ఉండేది. సో ఆ కేటగరైజేషన్ ఎప్పుడు ఇండస్ట్రీ మైండ్ లో ఉంటుంది. సో పీపుల్ కెనాట్ వెరీ ఈజీలీ కాల్ యూ ఫర్ an item song. Is it not? ఏమో పిలిచారా కాంపిటీషన్? ఏమో అడిగారా మిమ్మల్ని అలాగా ఐటమ్ సాంగ్? I've done a special song. I wouldn't say item song, but నేను అది ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చే వరకు నేనేం మాట్లాడకూడదు. అంటే అంటావా అంటారు కదా మామూలు? You will see. ఓకే. హీరో సినిమాలోనా? అసలు మీరు చెప్పే వరకు ఇంకో 10 ఆప్షన్స్ ఇచ్చేలా ఉన్నారు. ప్రొడ్యూసర్లు చెప్పాలి ముందు. I actually heard someone from my team saying that I was also considered for Peddi song, which Shruti Hassan garu has done. Yeah. My team was telling me. సో అది అక్కడ వరకు వచ్చి వెళ్ళిపోయింది అనేసి. ఐ సెడ్ ఓకే గుడ్, లెట్ అట్లీస్ట్ రెకనింగ్ లోకి వెళ్ళారు మీరు. ఎగ్జాక్ట్లీ కదా. ట్రూ. సినిమా అంటే సాంగ్ మిస్ అయిపోయారు. మిస్ అయిపోయిన సినిమాలు ఉన్నాయా? ఆఖరి వరకు వచ్చి బిట్ వరకు వచ్చి మిస్ అయిపోయి ఇప్పుడు ఐ వాజ్ సపోజ్ టు
బీ పార్ట్ ఆఫ్ వెంకటేష్ గారి ఫిల్మ్, ఇప్పుడు ఆన్ గోయింగ్ ఫిల్మ్ అవునా? ఆదర్శ కుటుంబం. అండ్ సపోజ్ టు బీ పార్ట్ ఆఫ్ చిరంజీవి గారు, బాబీ గారు ఫిల్మ్ ఇప్పుడు ఏదైతే షూట్ అవుతుందో, సో అది ఓ నౌ వాట్ ఎవర్ ఇప్పుడు బాలకృష్ణ గారిది అండ్ గోపీచంద్ మల్లేని సార్ది ప్రాజెక్ట్ అది. సో అన్నీ పెద్దవే మిస్ అయిపోయారు. హ? ఎలా అనిపిస్తుంది మీకు అలాగ మిస్ అయినప్పుడు? ఓకే సార్, అంటే ఆల్ ఇన్ ది గేమ్ అనిపిస్తుంది. ఆల్ ఇన్ ది గేమ్. ఇంకా గోపీచంద్ ఎందుకులే మనమే హీరో అయిపోతుంటే మళ్ళీ ఎందుకు? అలా అని కాదు, ఇప్పుడు దీస్ ఆర్ నాట్ దర్ లాస్ట్ ఫిల్మ్స్ కదా, ఇంకా చేస్తారు. ఇప్పుడు త్రివిక్రమ్ సార్ మళ్ళీ మూవీ చేస్తారు, వెంకటేష్ గారు చేస్తారు, బాలకృష్ణ గారు చేస్తారు, బాబీ సార్ చేస్తారు, చిరంజీవి సార్ చేస్తారు. సో ఓకే, ఇవి కాకపోతే మళ్ళీ యాక్చువల్లీ చిరంజీవి గారితో ఇప్పటికి ఇది 4th ఫిల్మ్ మిస్ అవ్వడం. ఏదో రాసి పెట్టుంది, ఏదో గట్టిగా చెయ్యాలని ఇది కూడా ఆగి ఉంటుందేమో. నా ఫస్ట్ ఆచార్య మిస్ అయింది, తర్వాత గాడ్ ఫాదర్ మిస్ అయింది, మొన్న సంక్రాంతికి వస్తున్నాం మిస్ అయింది, ఇప్పుడు ఇది. బాగుంది. ఎన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన హీరోయిన్స్ ఉన్నారు చిరంజీవితో. ఎన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ మిస్ అయిన యాక్ట్రెస్ నేనే. ఇదో రికార్డ్. మేబీ ఏదో గట్టిగా రాసి పెట్టుంటుంది, అందుకనే ఆగాయేమో అని అనుకుంటాను అంతే. గట్టిగా రాసి పెట్టిందంటారా చిరంజీవితో? అదే ఈ 14 ఆగస్టు 14 అనేది మీరు మేనిఫెస్టేషన్ పరంగా కానివ్వండి, లేకపోతే మీరు పడ్డ కష్టం పరంగా కానివ్వండి, ఈ ఆగస్టు 14 తర్వాత వచ్చే ఒక ట్రాన్స్ఫర్మేషన్ మీ కెరీర్లో ఎలా ఉంటుందని మీ అనిపిస్తుందండి? మీ 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 సైక్, మీ కాన్షియస్కి. నేను యాక్చువల్లీ అనుకోవడం ఒక 3 సినిమాలు ఫ్లాప్ అయ్యాక అనుకోవడం ఆపేసాను సార్. ఏది అంటే పొలిమేర నేను కథలో ఉన్నాను, కథ తెలుసు, డబ్బులు పెట్టాను, యాక్ట్ చేశాను, డైరెక్షన్ టీంలో ఉన్నాను, అన్నీ చేశాను కాబట్టి నాకు ఒక అంచనా ఉంది. అన్ని డైరెక్షన్స్ నుంచి ఒక ప్రాజెక్ట్ నేను చూశాను కాబట్టి. ఆ పొలిమేర తర్వాత చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఎలా అయిపోయాయంటే, ఒకటి ఉట్టి క్యారెక్టరే నాకు తెలియడం, కథ నాకు తెలియకపోవడం, ఆర్ నేను చేసింది ఒకటి ఎడిట్ అయ్యాక బయటకు వచ్చింది ఒకటి అవ్వడం, ఆర్ కథ ఒకటైతే ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ వల్ల కథ మార్చాల్సి వచ్చి లాస్ట్ మినిట్లో. మళ్ళీ మనం ఒప్పుకున్నప్పుడు ఒక కథ ఉంటుంది మనకి, చేసే ప్రాసెస్లో ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్తో అనుకున్న కథ కాకుండా వేరేదేదో అవుతుంది. అప్పటికే తెలిసిపోతుంది, అబ్బా ఇలా ఎందుకు మార్చారు, ఇది వర్కౌట్ అవ్వదు. బట్ ఏం చేయలేం, మనం సైన్ చేసేసాము, సో అందులోంచి బయటికి రాలేము, చేసేస్తాం. సో ఇలాగ చాలా ఫ్యాక్టర్స్ వల్ల నాకు తెలుసు సమ్హౌ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. బట్ సర్లే, ఇంకా అయితే అవుతుంది, లేదంటే లేదు అనే ఆ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయాను ఆ 1 ఇయర్లో. నేను ఈ మూవీ కన్నా ముందు 1 ఇయర్ 2024లో. సో ఆ స్టేట్కి వచ్చాక నాకేంటి హోప్, నాకేంటి ఎంతూజియాజం ఇచ్చేది, నేను ఇలా అనుకుంటే ఎలా అని ఆలోచిస్తూ ఉంటే నాకు అనిపించింది, ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయినా, లేకపోతే హిట్ అయినా, యావరేజ్ అయినా, ఫ్లాప్ అయినా, మళ్ళీ నెక్స్ట్ డే నేను లేచి నేను సెట్కి వెళ్ళాలి, ఇంకొక సినిమా సైన్ చేయాలి, ఇప్పుడు చేసిన మిస్టేక్స్ నుంచి నేర్చుకొని నెక్స్ట్ సినిమాకి అప్లై చేయాలి. ఒకవేళ సక్సెస్ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటా మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ని కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కంటిన్యూ ప్రాసెస్ కదా సార్, ఇక్కడ ఆగేది ఎవరికైనా అంతే. సో హౌ డస్ ఇట్ మ్యాటర్? మేబీ బిజినెస్ వైజ్ సర్కిల్స్లో మనీ ఇన్వెస్ట్ చేసే ప్రొడ్యూసర్స్ దగ్గర అండ్ నేను తీసుకునే రెమ్యునేషన్స్ దగ్గర ఏమైనా డిఫరెన్స్ వస్తుంది, కానీ నా ప్రాసెస్ యాజ్ అన్ యాక్టర్, నా ప్రాసెస్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇస్ స్టిల్ ది సేమ్. సో నా కంట్రోల్లో ఉన్నవి ఇవి కాబట్టి నేను దీని మీద ఫోకస్ చేస్తాను, చేద్దాము. దీని మీద ఫోకస్ చేయడం వల్లే ఏ బేస్ లేకుండా వచ్చింది నేను ఇక్కడ వరకు రాగలిగాను. సో దీన్ని ఎప్పుడు నేను వదలకూడదు. అవి మారుతూ ఉంటాయి, పెరుగుతాయి, తగ్గుతాయి, మారుతూ ఉంటాయి, అండ్ అది నా చేతిలో లేదు. సో నా చేతిలో ఉన్న దాని మీద నేను ఫోకస్ చేయాలి అని అప్పుడే ఫిక్స్ అయిపోయాను. సో అందుకని ఇప్పుడు రేపు 14th ఏమవుతుందంటే, ఏదైనా సరే నేనైతే మారను కదా, నా ప్రాసెస్ అదే కదా అన్నట్టు ఉంటుంది నా ఆలోచన. మీకు మైండ్లో ఉన్న అది ఎందుకో మిమ్మల్ని వదలలేదు ఇంకా. ఈ సినిమా మీకు ప్రామిస్ ని ఇవ్వట్లేదా మైండ్కి, మెంటల్గా? ప్రామిస్ నేను అదే నా ప్రామిస్ని ఇస్తుంది, హిట్ అయిపోయింది,
అయితే ఏంటి అయితే ఏంటి Koda నలుగురు బౌన్సర్లు వస్తారు, 3 మేనేజర్లు వస్తారు, 6 మేకప్ ఉమ్మలు వస్తారు, అందరు రానివ్వండి సార్. క్యారవాన్ వస్తుంది. క్యారవాన్ ఇప్పుడు ఇస్తున్నారు కదా, సొంత క్యారవాన్ వచ్చేస్తుంది. లేడీ అమితాబ్ అయిపోతారు. నా చుట్టూ ఉన్న మారుతాయి కానీ నేను మారను కదా అంటున్నాను. అది ఇప్పుడు మనం స్టేయింగ్ రంగు వేసుకున్న వాళ్ళని నమ్మకూడదు అంటారండి. స్టేయింగ్ గ్రౌండెడ్ is always a good thing in reality, in front of screen or in any which way. జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోకపోతే గాలిలో కట్టిన మేడల్లాగా కూలిపోతాయి, పేక మేడలు అయిపోతాయి. సో అది నేను చాలా నమ్ముతాను. అండ్ ఎందుకంటే నేను ఒక ప్రొఫెషన్లో కష్టపడి ఒక పొజిషన్ తెచ్చుకొని అది వదిలేసి నేను 0 నుంచి మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలుసు హౌ పీపుల్ ట్రీటెడ్ మీ, బికాస్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ 0. బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నేను 0 నుంచి స్టార్ట్ చేయలేదు. అంటే బ్యాడ్ ట్రీట్మెంట్స్ ఎదుర్కొన్నారండి మీరు? యా ఆబ్వియస్లీ కదా సార్. ఇప్పుడు ఇండస్ట్రీ అనే కాదు, ఎక్కడైనా మనకి ఏమైపోతుందంటే ఒక ఇండివిజువల్గా రెస్పెక్ట్ చేయడం ఎప్పుడో మానేశారు. వాళ్ళకున్న టైటిల్స్, వాళ్ళకున్న పవర్, వాళ్ళకున్న పలుబడికి, మార్కెట్కే రెస్పెక్ట్. అదేదో ఇంటర్వ్యూలో రవితేజ గారు చెప్తారు కదా, దానికే రెస్పెక్ట్, నీకు కాదు. సో అది నువ్వు తెలుసుకుంటే ఏది అంత పర్సనల్గా తీసుకోవు అనేసి. సో దట్ ఈస్ వెరీ ట్రూ. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ దిస్ విల్ చేంజ్. ఈ రోజు రెస్పెక్ట్ ఇస్తారు, రేపు తిడతారు, ఆర్ దే విల్ హ్యూమిలియేట్ ఆర్ దే విల్ ప్రేజ్ యూ. బట్ ఏది నువ్వు ఓన్ చేసుకోకు. సో వాట్ యు ఆర్ ఇన్సైడ్, స్టే ట్రూ టు యువర్ సెల్ఫ్ అని నాకు నేను ఎప్పటికప్పుడు ఐ కీప్ రిమైండింగ్ మై సెల్ఫ్. మీకు మీరే భగవద్గీత చెప్పేసుకుంటారు. భగవత్ కృష్ణుడు అక్కలేదు. అలా అంటే నేను మీలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే యు బీన్ ఫైటింగ్ ఫర్ ఎ ప్రాపర్ హై ఇన్ కెరీర్ ఫర్ ద లాస్ట్ 7 years. మధ్యలో అక్కడక్కడ స్పార్క్స్ లాగా పొలిమేర అవి రావడం. బట్ మీరు చేసిన క్యారెక్టర్ల కన్నా మీరు మిస్ అయిపోయిన క్యారెక్టర్లు ఎక్కువ ఉన్నాయి. దట్ టు విత్ లెజెండ్స్ అండ్ సూపర్ స్టార్స్. అది నాట్ ఎ స్మాల్ మిస్. సో ఇవన్నిటి మీద మీరు అసలు ఏం అనుకోకుండా ఒక బుద్ధుడిలాగా అయిపోయారు. విరామయంగా పైగా బుద్ధుడిని స్టడీ చేశారేమో ఈ మధ్య. అవును, అదే అంటున్నాను సార్. ఈ మూవీ ద్వారా నేను ఇంకా ఎక్కువ స్పిరిచువల్ అయిపోయాను. అంటే నాది అంటే నా అన్న దగ్గర నుంచి అన్ని ఇమోషన్స్ వస్తాయి కదా సార్. అవును, యా. సో ఆల్ ది నెగటివ్ ఇమోషన్స్ కూడా, దట్ ఈగో ఆర్ దట్ జెలసీ ఆర్ క్రేవింగ్ ఫర్ పవర్, అన్ని అక్కడి నుంచే వస్తాయి. అది somehow slowly I became very detached to all these things which are very transient. ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయేది వాటిపైన ఆ మోహం అనేది చాలా తగ్గిపోయింది. అమ్మో, చాలా డేంజరస్ అండి. తగ్గిపోయింది. అంటే నేను చిన్నప్పటి నుంచి అలానే ఉండేదాన్ని, అది ఇంకా ఎక్కువైపోయింది. పిచ్చి ముదిరిపోయింది. సో అగధతో మీకు పిచ్చి ఇంకా బాగా ముదిరిపోయింది. కానీ అగధ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత 100కి 99, 99.9999 అది మంచి హిట్ అయ్యే అవకాశాలు, ఆ ఫీచర్స్, ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి సినిమాకి. రిలీజ్ తర్వాత మీరు సడన్ గా మారిపోయి, అంటే అంత చాలా మందిని చూసాం మేము అలాగా. హిట్ తర్వాత వాళ్ళు ఏదో అయిపోయి దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియక సైకలాజికల్ గా, మెంటల్ గా వియర్డ్ బిహేవియర్స్ వచ్చేసి చాలా ఆ రకమైన అలాంటి ఇబ్బందులు పడ్డ వాళ్ళు, ఆ బిహేవియర్ వల్ల ఇండస్ట్రీకి దూరం అయిపోయిన వాళ్ళని కూడా చూసాం. మీరు హౌ ఆర్ యూ గోయింగ్ టు గివెన్ దట్ అగధ ఈజ్ ఎ బ్లాక్ బస్టర్ తర్వాత అసలు మీరు అప్పుడు కూడా బుద్ధుడేనా శరణ్యం? కొనుక్కున్నారా బుద్ధుడి విగ్రహం? ట్యాంక్ బండి దగ్గర కొద్దిగా వెళ్ళొచ్చు. ఇంట్లో మార్నింగ్ లేస్తానే బుద్ధుడే బుద్ధం శరణం గచ్చామి. ఐ మెడిటేట్ మంచిగా. ఐ పుట్ నైస్ కర్ణాటిక్ మ్యూజిక్
ఫర్ 15 minutes. ఏమి వింటారండి కర్ణాటక మ్యూజిక్ లో? కర్ణాటిక్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్ ఎక్కువ వింటాను సార్. చిట్టుబాబు గారు వీణ. నేను చిన్నప్పుడు కర్ణాటిక్ నేర్చుకుంటున్నప్పుడు వైలిన్ కూడా నేర్చుకున్నాను. ఓ, కంప్లీట్ చేయలేదు అనుకోండి. సో నాకు వైలిన్ అండ్ వీణ నాకు చాలా ఇష్టం. ఆ సౌండింగ్ నాకు చాలా నచ్చుతుంది. అద్భుతంగా ఉంటుంది. తబలా స్పీకర్స్ లో కట్టపోయిన చిట్టుబాబు గారి వీణ వీణ, అవును. అండ్ లాల్గూడి గారి వైలిన్, ఎంఎస్ గోపాలకృష్ణ గారి వైలిన్, అవన్నీ ఎంఎస్ గోపాలకృష్ణ, ఎంఎస్ గోపాలకృష్ణ, అవన్నీ బంటు రీతు గొనుమ గాని, మోహన్ కళ్యాణ్ లో లాల్గూడి గారిది వైలెన్స్ గాని, అవన్నీ మామూలుగా కాదు. కాశ్మీర్ బార్డర్ మీద కానీ నాకు మన ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ సౌండింగ్ నాకు చాలా బాగా నచ్చుతుంది. అవునా? తబలా గానీ మన పెళ్లిలో గట్టి మేళం ఉంటుంది, ఆ సౌండ్స్ కానీ వీణ సౌండ్ నాకు చాలా అది వింటానే నాకు చాలా అవేకన్ ఫీలింగ్ వస్తుంది. సో వెన్ ఐ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ బుద్ధ అండ్ దిస్ ఇస్ ప్లేయింగ్, నాకు చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది మార్నింగ్ షూట్ కి వెళ్ళే ముందు. చాలా మంచి థెరపీ అండి అది. అవునవును, చాలా గొప్ప థెరపీ. ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి విష్ణు సహస్రనామం ఉదయాన్ని, మద్రాస్ కల్చర్, అది ఒక హిందూ పేపరు, మంచి పాల్ఘాట్ కాఫీ, మంచి కాఫీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి విష్ణు సహస్రనామం, లేకపోతే మన మ్యాండ్లిన్ శ్రీనివాస్ జగదానంద కారక, నగుమోము, ఇలాంటివన్నీ పెట్టుకుని అసలు ఎంత గొప్పగా ఉంటుందంటే మార్నింగ్. అండ్ హిందూ పేపర్, దట్ ఈస్ ది లెగసీ. బట్ ఐ రీడ్ బుక్స్. నేను న్యూస్ పేపర్ న్యూస్ చదువుతాను. న్యూస్ పేపర్ ఇవాళ రేపు న్యూస్ పేపర్ చదివేది ఉందండి. సెల్ ఒక 3 years బ్యాక్ వరకు కూడా చదివేదాన్ని. ఇప్పుడు నిజమే సెల్ అలవాటు అయిపోయాక బాగా న్యూస్ చదవడానికి అయిపోయింది. బట్ ఐ రీడ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఐ రీడ్. అవునా? ఇప్పుడు ఇందాకే మీ హీరో శ్రావణ్ రెడ్డిని ఇంటర్వ్యూ చేస్తుంటే తను మంచి కామెంట్ చేశాడు మీ గురించి. మొత్తం బాక్స్ ఆఫీస్ తన భుజాల మీద మోయాలనే ఒక మేనిఫెస్టేషన్ ఉన్న కుతూహలం. అసలు అంటే అంత ఇది ఉన్నదండి మీకు కాంక్ష. అది మాత్రం అంబిషనే, ఆస్పిరేషన్ కాదు అది. అంబిషన్ సార్. ఏంటి అంత ఎలా డెవలప్ అయింది? జనరల్గా అందరూ ఎలా ఉంటారు, ఏదో మనం బిజీగా ఉంటే చాలు, మనకి వేషాలు వస్తే చాలు, ఏదో ఏదో ఎలాంటి క్యారెక్టరు, ఏదో ఒక క్యారెక్టరు అనే ఒక సైకాలజీలో ఉంటారు, మైండ్ సెట్లో. బట్ మీరు అసలు ఇండస్ట్రీని లాక్కెళ్ళిపోదాం, ఎత్తుకెళ్ళిపోదాం, హైజాక్ చేద్దాం అంటే చాలామంది ఇండస్ట్రీకి స్టార్టింగ్ వచ్చినప్పుడు అడిగారు కదా ఇందాక, డిస్క్రిమినేషన్ ఆర్ ఏదైనా మిస్ట్రీట్మెంట్స్ అయ్యాయా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన కన్వెన్షనల్ బ్యూటీకి ఫిట్ అవ్వను అన్న ఒక స్టేట్మెంట్ కాన్స్టెంట్గా అన్ని చోట్ల ఉండేది సార్. అంటే పెద్ద తెల్లగా లేదు ఆర్ ఎర్రగా బుర్రగా అని అంటారు కదా. సో అది, అండ్ పొడుగుంది, కొంచెం ఏమంటారు ఆకారం పెద్దగా ఉంది, నాకు బ్రాడ్ షోల్డర్స్ ఉంటాయి. సో నేను ఎంత సన్నగా ఉన్నా నేను పెద్దగానే కనిపిస్తాను. ఐ హ్యావ్ దట్ ఇంటిమిడేటింగ్ ఫిజిక్ ఉంది. సో స్కిన్ టోన్ కానీ, అండ్ తెలుగు మాట్లాడతా ఫస్ట్ థింగ్. పాయింట్ చెప్పారు, ఫస్ట్ పాయింట్ నేను తెలుగు మాట్లాడతా. సో కాన్స్టెంట్లీ పీపుల్ యూస్ టు టెల్ మీ, అమ్మ హీరోయిన్ మెటీరియల్ కాదు, అమ్మ హీరోయిన్ మెటీరియల్ కాదు. అండ్ ఐ వాజ్ వెరీ కీన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఐ విల్ నాట్ చేంజ్ మై స్కిన్ కలర్. ఎందుకంటే నేను ఒక సౌత్ ఇండియన్ని, అండ్ ఇక్కడ పుట్టి ఇక్కడ ఇక్కడ 2 జడలు వేసుకొని స్కూల్ బ్యాగులు మోసుకొని ఇక్కడ ఉన్న ఆడవాళ్ళని చూస్తే పెరిగిన దాన్ని. నేను ఇప్పుడు మారిపోయి వాళ్ళకి అవేగా సినిమాల్లో హీరోయిన్ అయిపోయి నేను ఏం చేయాలి అనే క్వశ్చన్ నాకు ఎప్పుడూ ఉంటుంది. ఐ వాజ్ వెరీ పర్టికులర్. ఇప్పుడు నేను డాక్టర్నే సార్, నా సర్కిల్ అందరు డాక్టర్స్ ఉంటారు. నాకు ఫేర్ అవ్వడం పెద్ద విషయమే కాదు, అవ్వాలనుకుంటే. ఐ నో ఏం చేస్తే ఫేర్ అవుతారో మీకే తెలుసు, మా దగ్గరికే వస్తారు అందరు. సో అవ్వాలనుకుంటే అవ్వచ్చు. బట్ ఐ వాజ్ వెరీ డిటర్మైన్డ్ దట్ ఐ నాట్ చేంజ్ మై స్కిన్ కలర్, ఎలా ఉంటే అదే, బట్ ఐ టేక్ గుడ్ కేర్ ఆఫ్ ఇట్. సో అదొకటి. అండ్
నేను ఇప్పుడు రివీలింగ్ క్లోత్స్ వేసేసుకొని మాస్ ఆడియన్స్ నేను అట్రాక్ట్ చేసేయచ్చు. బట్ ఐ వాంట్ మాస్ ఆడియన్స్ ఆర్ ఐ వాంట్ మేల్ ఆడియన్స్, ఫీమేల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్. బట్ ఐ వాంట్ దెమ్ టు ఫీల్ సీన్. ఏదో 10 నిమిషాలు ఏదో వచ్చేసి స్కిన్ షో చూసేసి ఆరాట పడిపోయి వెళ్ళిపోయే ఆడియన్స్ కన్నా నన్ను వాళ్ళ ఇంట్లో మనిషిగా ఓన్ చేసుకునే ఆడియన్స్ నాకు కావాలి. సో అది ఒక్క రోజుతో రాదు. అది నేను పర్ఫామ్ చెయ్యాలి, ఆడియన్స్ని నేను మెస్మరైజ్ చేయాలి నా పర్ఫార్మెన్స్తో. అప్పుడే వాళ్ళు నమ్ముతారు, అప్పుడే నాకు ఛాన్స్ ఇస్తారు. అండ్ ఐ నో అది షార్ట్ టర్మ్ ప్రాసెస్ కాదు, ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ అండ్ టైం పడుతుందని కూడా తెలుసు. సో కొన్ని నేను అడమెంట్గా పెట్టుకున్నాను. వెన్ పీపుల్ కాన్స్టెంట్లీ వర్ టెలింగ్ మీ ఇలా బట్టలు వేసుకో, లేకపోతే స్కిన్ గో అండర్ ద నైఫ్ ఆర్ డూ సంథింగ్ టు యువర్ స్కిన్. ఆ రోజు నేను నా మైండ్లో అనుకున్నాను, సార్ నేను ఈ ఇండస్ట్రీకి హీరోయిన్ అవ్వాలని రాలేదు, నా కథకి నేను హీరో అవ్వాలని వచ్చాను. ఇన్ మై లైఫ్ ఐ వాంట్ టు బీ మై ఓన్ హీరో. సో అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ దట్ వెన్ ఆడియన్స్, మై తెలుగు ఆడియన్స్, నేను పుట్టిన ఈ ప్లేస్లో ఉన్న ఆడియన్స్ సినిమా చూస్తున్నప్పుడు కామాక్షి మా ఇంట్లో మనిషి అని అనుకోవాలి. సో అది రావడానికి నేను ఎలాంటి రోల్స్ చేస్తే అది వాళ్ళ దగ్గరికి వెళ్తుందో చూస్ చేసుకునే ఆపర్చునిటీ ఇప్పుడు నేను కొంచెం స్టేబుల్ అయ్యాను టు చూస్. కొన్ని ఇయర్స్ బ్యాక్ నాకు చూస్ చేసుకునే ఆప్షన్ కూడా లేదు. సో ఐ వాజ్ టేకింగ్ ప్రతి నా వైపు విసురుతున్న రాళ్లతోనే నేను చిన్నగా ఏదో కట్టుకుని ఇక్కడి వరకు వచ్చాను. సో చాలామంది అన్నారు, చిన్న రోల్ ఎందుకు చేస్తున్నావు, సైడ్ రోల్ ఎందుకు చేస్తున్నావు. అవి ఒక 10 ఆపర్చునిటీస్లో అయ్యే నాకు బెటర్ అనిపించాయి, దాంతోనే ఎదుగుతాను. when I'm not getting the lead in the big films or whatever it is, నాకు వచ్చిన వాటితో నేను ఐ బిల్డ్ ఇట్. తప్పేముంది? ఇప్పుడు ఎంతోమంది హీరోస్ రాలేదు సార్. ద గ్రేట్ మెగాస్టార్ గారే అలా వచ్చారు, ఎన్టీ రామారావు గారే అలా వచ్చారు, ఆర్ ఇప్పుడు ఉన్న కాంటెంపరీ హీరోస్లో శ్రీ విష్ణు గారు అలానే వచ్చారు, సుహాస్ అలానే అయ్యారు. సో వాళ్ళు యువరాజ్ మన ఎవరు రవితేజ గారు అలానే అయ్యారు, నాని గారు కానీ. సో నేను అవ్వితే తప్పేంటి? తప్పేం లేదు. వాట్ ఈస్ ఇట్? యూ బెటర్ యూ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ దట్ మేక్ యూ స్టాండ్ ఎగ్నెస్ట్ ఆల్ అడ్వర్సిటీస్. నేను డీలా పడిపోయి వెనక్కి వెళ్ళిపోతే కదా నేను లూజ్ అయినట్టు. కరెక్ట్. నేను ఎక్కడికి వెళ్ళలేదు, మీ ముందే ఉన్నాను, సినిమాలు చేస్తున్నాను. రైట్ ఆపర్చునిటీ వచ్చింది ఇప్పుడు. And I hope it will, create ripples in my career. This will become another turning point like Polymera in my career. Correct. తర్వాత ఈ పొలిమేర కన్నా పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది, చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. అరుంధతి అనుష్క గారి కెరీర్లో ఎలాగో ఈ సినిమా మీకు అలాగవుతుంది మీ కెరీర్లో అగధ. నాకైతే మాత్రం హార్డ్ బిలీవ్డ్ ఒపీనియన్ ఉన్నది సినిమా మీద. అండ్ ఇట్ ఈస్ గాడ్ ఈస్ గ్రేట్ నౌ, గాడ్ ఈస్ గ్రేట్. సో ఆల్ ది వెరీ బెస్ట్ డాక్టర్ కామాక్షి భాస్కర్ గారు. సార్ మీరు గారు అనకండి సార్, చాలా కొత్తగా ఉంది నాకు. మీరు ఎప్పుడు నన్ను అమ్మ తల్లి అలా అదే నాకు కంఫర్టబుల్. డెఫినెట్లీ. అండ్ ఐ విష్ మీ హార్డ్ వర్క్, మీ ఇన్నాళ్ళ స్ట్రగులు, వాటన్నిటికీ కలిపి ఒక పెద్ద బహుమానంగా మీకు ఈ క్యారెక్టర్ వచ్చిందని నేనైతే పర్సనల్గా నమ్ముతున్నా. బికాజ్ ఐ హ్యావ్ సీన్ మెనీ కెరీర్స్ ఇన్ మై కెరీర్. సో అవన్నీ న్యాచురల్. తక్కువ చేసి మాట్లాడడం, బాధపడేటట్టు మాట్లాడడం, దే డోంట్ మీన్ ఎనీథింగ్, దట్ దోస్ హూ స్పీక్ లైక్ దట్. వాళ్ళ తర్వాత వాళ్ళే వచ్చి మా నమస్కారం అమ్మా, అసలు ఎంత అయ్యా చెప్తున్నా కదా, ఎంత బాగా చేశారమ్మా, అగద 3 సార్లు చూశాను నేను అని రెడీ అవుతారు. ఇట్స్ ఆల్ కామన్ అండ్ యూ విల్ గెట్ ది హైయెస్ట్ ప్రైజెస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది ఇండస్ట్రీ అండ్ ఫ్రమ్ ది ఆడియన్స్. బికాస్ నాకు రాజు గారు పర్సనల్గా ఇంటర్వ్యూల్లో తక్కువ చెప్పగలుగుతారు, స్టేజ్ మీద తక్కువ మాట్లాడగలుగుతారు. బట్ పర్సన్గా 1-to-1 కూర్చున్నప్పుడు హీ ఎక్స్ప్రెస్డ్ సో మచ్ అండ్ శ్రావణ్ రెడ్డి కూడా ఇందాక హీ ఆల్వేస్ యూస్ సో మచ్. అది అవసరం. యూ డిజర్వ్ ఇట్. అండ్ ఆల్ ది హోప్స్, ఆల్ ది ఆస్పిరేషన్స్, ఆల్ ది అంబిషన్స్ on 14th August
will come true and will take a fantastic shape in your career, a long journey in career. తర్వాత మీ గురించి రాసే క్యారెక్టర్లు మారిపోతాయి. మళ్ళీ క్యారెక్టర్లు మిస్ అవ్వడానికే ఛాన్స్ ఉంది. వచ్చినప్పుడే 4 సార్లు అనుకుని వస్తారు, అదే ఫైనలైజ్ అవుతుంది. ఇట్స్ ఆల్ ప్రతి పెద్ద హీరోలు అనుకున్న వాళ్ళకి చాలా మందికి జరిగినాయి అవి. ఈ రోజున పెద్ద ఇండస్ట్రీలో పెద్ద హీరోలు. సో గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ కామాక్షి గారు. విల్ మీట్ ఆన్ 14th అగైన్. థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇది డాక్టర్ కామాక్షి భాస్కర్ల గారు తాలూకా ప్రయాణం. అండ్ ముఖ్యంగా అగధ సినిమాతో జర్నీ, ఇట్స్ ఏ గేమ్ చేంజర్ ఫర్ హెర్ ఇన్ యర్ కెరీర్. మనం కూడా లెట్ అస్ విష్ హర్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ 14వ తారీఖు అగధ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. మీ దగ్గర థియేటర్లకి వెళ్ళి 100% సినిమా చూడండి. అండ్ యూ అప్రిషియేట్ హెర్ వర్క్ అండ్ ఎంఎస్ రాజు డైరెక్టర్స్ హార్డ్ వర్క్ ఆన్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.